హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉత్తరాంధ్ర కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే మన ఛానల్లో హెల్దీ అయిన స్వీట్ చేసుకోబోతున్నాము. ఏంటి హెల్దీ అంటుంది, స్వీట్ అంటుంది అని అనుకుంటున్నారా? అదేనండి, డ్రై ఫ్రూట్ కజ్జికాయలు. ఈ కజ్జికాయల్లో అయితే నువ్వులు, పల్లీలు, డ్రై ఫ్రూట్స్ ఉండడం వల్ల ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. ఇది చూసారా ఎంత క్రిస్పీగా ఉందో, అలాగే లోపల స్టఫింగ్ కూడా చూస్తుంటేనే నోరూరిపోతుంది. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈవినింగ్ స్నాక్స్లా తినొచ్చు. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా సరే ఇది ఈజీగా పెట్టచ్చు. మీకు కూడా ఇలాగే కజ్జికాయలు రావాలనుకుంటున్నారా? అలా అయితే మేము పక్కా కొలతలతో ఈ వీడియోలో అయితే చెప్పాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా డ్రై ఫ్రూట్ కజ్జికాయలకి పిండిని అయితే రెడీ చేసుకోవాలి కదా. నేనైతే 300 గ్రాముల మైదా పిండిని అయితే తీసుకుంటున్నాను. మీకు కావాలంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు అందులో 1 స్పూను బొంబాయి రవ్వను అయితే వేసుకుందాము. అలాగే అందులో చిటికెడు సాల్ట్ అయితే వేసుకుందాం. ఇప్పుడు అందులోనే 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకుందాము. నెయ్యి వేయడం వల్ల కజ్జికాయలకి చాలా టేస్ట్ అయితే వస్తుంది. సో అందుకని నెయ్యి యూజ్ చేస్తున్నాము. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నూనె కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా కలిసేలాగా ఒకసారి అయితే కలిపేసుకుందాము. మొత్తం కలిసిన తర్వాత మనకైతే ముద్దలాగా ఉండాలి. ఇలా ప్రెస్ చేస్తే ఇలా ఉండొచ్చేలా అయితే కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా ఇందులో వాటర్ పోసుకొని పిండిలాగా, చపాతీ పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకొని పక్కనైతే ఒక 10 నిమిషాలు పెట్టుకోవాలి. పిండిని కలిపేసుకొని పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు కడాయి పెట్టుకొని దాని లోపల స్టఫింగ్ ప్రాసెస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికి ముందుగా 1 కప్పు బాదం పప్పును అయితే తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇవైతే వేగిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందాం. ఇది నెక్స్ట్ అయితే జీడిపప్పుని ఫ్రై చేసుకుందాం. జీడిపప్పులు అయితే ఫ్రై అయిపోయాయి. ఇవి కూడా ప్లేట్లో తీసుకొని తర్వాత పల్లీలను అయితే ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ ఒకటొకటిగానే ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు కూడా వేగిపోయాయి. ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ అయితే నువ్వుల్ని ఫ్రై చేసుకుందాం. నువ్వుల ప్లేస్లో మీరు గసగసాలు కూడా వేసుకోవచ్చు. ఇవి తొందరగానే వేగిపోతాయి. చిటపట అనేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. నువ్వులు కూడా వేగిపోయాయి. ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఇవైతే నేను ఒకటొక్కటిగా ఫ్రై చేసుకున్నాను. పల్లీలు, జీడిపప్పు, బాదం పప్పు, నువ్వులు. డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఒక ఎండు కొబ్బరి చిప్ప అయితే తీసుకుందాము. ఇప్పుడు దీన్ని అయితే తురుముకుందాము. మీకు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి కజ్జికాయల్లో వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. ఎండు కొబ్బరిని అయితే తురిమేసుకున్నాము. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న బాదం, జీడిపప్పు ఇవన్నీ ఇప్పుడు మిక్సీలో అయితే వేసుకుందాం. ఫ్రై చేసినవి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పలుగ్గా అయితే మనం మిక్సీ పట్టేద్దాము. నేనైతే కొంచెం బాదపప్పు, జీడిపప్పు పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే తర్వాత పీసెస్గా కట్ చేసి దానిలో స్టఫింగ్లో వేయడానికి. ఈ విధంగా పలుగ్గా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. లైట్గా పీసెస్లా ఉండాలి. మరి మెత్తగా అయితే మిక్సీ కొట్టేద్దు. నేనైతే 1 కప్పు బెల్లం తీసుకున్నాను. ఇది సుమారుగా 150 గ్రాములు అయితే ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనము మెత్తగా పౌడర్లా అయితే కొట్టేసుకుందాం మిక్సీలో పెట్టి. బెల్లాన్ని అయితే పౌడర్ లాగా మిక్సీ అయితే పట్టేసాము. ఇప్పుడు ఈ బెల్లాన్ని కూడా ఇందులో వేసేసుకుందాము.
కజ్జికాయలు లోపల స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం మొత్తం కలిసేలాగా. మిక్సీ పట్టిన అన్నిటిని అయితే ఒకసారి బాగా కలిపేసుకుందాం కలిసేలాగా. ఇందులోనే కొంచెం యాలకుల పొడి అయితే వేసుకుందాం. ఇందాక కొన్ని బాదం పప్పులు జీడిపప్పులు పక్కన పెట్టాను కదా, అవి కూడా ఇందులో ఇప్పుడు కలిపేసుకున్నాము. ఇది ఇప్పుడు మొత్తం బాగా కలిసేలా అయితే కలుపుకుందాము. కజ్జికాయ లోపల పెట్టే స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. నీట్గా అయితే కలిపేసుకున్నాము. దీనిలో చిన్న చిన్న బెల్లం ముక్కలు ఉన్నా పర్లేదు, వేడి తగిలేటప్పుడు కరిగిపోయి కొంచెం జ్యూసీగా ఉంటాయి లోపల. స్టఫింగ్ రెడీ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని దాన్ని చపాతీలుగా అయితే చేసుకోవాలి. ఇంత సైజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని చపాతీలాగా చేసుకోవాలి. 4 సైడ్స్ ఈక్వల్గా ఉన్నట్టు చూసుకోండి, రౌండ్గా వచ్చేలాగా. చపాతీలాగా చేసుకున్న తర్వాత నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను కజ్జికాయలకి, కజ్జికాయల చెక్క. ఇప్పుడు ఆ కజ్జికాయల చెక్క మీద మనం చపాతీలా చేసుకున్న దాన్ని పెట్టుకోవాలి. దాని తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ అయితే దీనిలో కొంచెం వేయాలి. తర్వాత దాన్ని అలాగా ప్రెస్ చేసి బయట ఉన్న ఎక్స్ట్రాది తీసేస్తే సరిపోతుంది. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇలాగే మనం మిగతా వాటిని కూడా తయారు చేసేసుకుందాం. ఈ విధంగా అయితే కజ్జికాయలను చేసుకోనండి. మేమైతే మొత్తం పిండిని అయితే కజ్జికాయలుగా చేసేసుకున్నాము. ఇప్పుడైతే దీన్ని ఆయిల్లో ఫ్రై చేద్దాం. నేనైతే ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకున్నాను. ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. ఇప్పుడు వీటిలో అయితే మనం ముందు చేసుకున్న కజ్జికాయలను అయితే వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే ఇవి మాడిపోతాయి. ఇవైతే ఫ్రై అయిపోయండి. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకుందాము. ఈ విధంగానే మనం చేసుకున్న కజ్జికాయలన్నీ ఫ్రై చేసుకుందాము ఆయిల్లో. ఫ్రూట్ కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, క్రిస్పీగా ఉన్నాయో. అలాగే తింటే కూడా అంతే బాగుంటాయి. లోపల డ్రై ఫ్రూట్స్ తగులుతూ అలాగే బెల్లం తగులుతూ చాలా అంటే చాలా బాగుంటుంది స్వీట్. ఈవినింగ్ స్నాక్స్లా కూడా తినచ్చు, చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మేము చెప్పిన కొలతలతో ట్రై చేయండి, మీకు కూడా సేమ్ ఇలాగే వస్తుంది. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మా ఛానల్ని ఇన్స్టాలో, ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.